మండలం బనవాసి జవహర్లాల్ నవోదయ వైసీపీ హయాంలో జగన్ నాడు నేడు పనులతో పాఠశాలలకు రంగులు పూసి మాయ చేసి విద్యా వ్యవస్థను సర్వనాశనం చేశాడని ఎమ్మెల్యే పివి జయనాగేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలంలోని బనవాసి జవహర్ నవోదయ విద్యాలయంలో బచ్చు జానకిరాం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రముఖ క్యాన్సర్ వైద్యులు రవీంద్రబాబు, డాక్టర్ సాయివాణి నిర్వహించిన మెగా మెడికల్ క్యాంపును ఎమ్మెల్యే ప్రారంభించి ఎమ్మెల్యే డాక్టర్గా విద్యార్థులకు ఉచిత హెచ్పివి టీకాలు వేశారు. అలాగే నవోదయాలు 35 లక్షల నిధులతో రోడ్డు పనులను ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎమ్మిగనూరు నుండి తన తండ్రి మాజీ మంత్రి బివి మోహన్ రెడ్డి కళ మంత్రాలయం రైల్వే లైన్ సర్వే పనులకు 20 లక్షల రూపాయల నిధులు కేటాయించడం హర్షణీయం. ఎమ్మెల్యే ఆనందం వ్యక్తం చేశారు. నవోదయ విద్యాలయం ఈరోజు ఎమ్మిగనూరు నియోజకవర్గం బనవాసిలో పూర్వ విద్యార్థులు ఒక గొప్ప సంకల్పంతో వారు ఈరోజు ఉన్నత స్థితిలో ఈ స్కూల్ నుంచి ముందుకెళ్ళి ఉపాధ్యాయులు ఇక్కడ ఉన్నటువంటి ఈ విద్యా వ్యవస్థ నుంచి సొసైటీలో ఈరోజు జడ్జిలుగా, డాక్టర్స్గా, ఐటీ రంగంలో, విదేశాల్లో డాక్టర్స్గా రకరకాల పొజిషన్స్లో ఉంటూ ఒక అలుమినే ఫామ్ చేసి ఈ స్కూల్ యొక్క బాగోగులు అదేవిధంగా అన్ని రకాలుగా వారికి వెల్ఫేర్ డెవలప్మెంట్కి ముందుకు తీసుకోవడం జరుగుతుంది. వారికి ప్రత్యేక అభినందనలు. ఈ నవోదయ చూసినప్పుడు గుర్తుకొచ్చే వ్యక్తులు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు, కీర్తిశేషులు నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఈ సందర్భంగా ఈ మహానుభావులను గుర్తు చేసుకుంటూ వారు ఏర్పాటు చేసినటువంటి విద్యాలయాలు, ఈ జ్ఞాన భాండాగారాల ద్వారా అనేక మంది ఈరోజు బ్రహ్మాండంగా విద్యార్థులు చదువుల తల్లి ఆశీర్వాదంతో బయటకు వచ్చి వారి వారి రంగాల్లో అత్యున్నత స్థితిలో ఉండడం జరిగింది. ఈరోజు ప్రిన్సిపల్ గారు పద్మావతి గారు జవహర్ నవోదయ విద్యాలయం గురించి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి, ముఖ్యంగా ఏదైతే ఈ రోడ్డు ఆ రోజు 87, 86 ప్రాంతంలో మా తండ్రి గారు రామారావు గారు ముఖ్యమంత్రిగా పెద్దలు ఉన్నప్పుడు ఈ పరిస్థితి నుంచి ఈ రోడ్డును మళ్ళీ ఇంతవరకు ఎవరు కూడా పట్టించుకున్న దాఖలాలు లేవు. మళ్ళీ ఈరోజు ముఖ్యమంత్రి వాళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదం, విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ బాబు గారి ఆశీర్వాదంతో ఏదైతే ఇక్కడ ప్రిన్సిపల్ గారు చెప్పినటువంటి ఈ రోడ్డుని వెంటనే పూర్తి చేయాలని ఆర్ఎన్బి రోడ్డు కలెక్టర్ గారి సహకారంతో, అదేవిధంగా మేమందరం కూడా వెంటనే ఈ రోడ్డుని ఈరోజు ఇనాగ్రేట్ చేసి ఒక వారం రోజుల్లో ఈ రోడ్డును పూర్తి చేసి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా అద్భుతమైనటువంటి ఈ రోడ్డుని బలంగా 30 సంవత్సరాలు బలంగా ఉండాలని చెప్పి వారు కోరారు. 30 లక్షలు కేటాయించి 30 సంవత్సరాలు కాదు 40 సంవత్సరాలు ఎప్పటికైనా కానీ బలంగా ఉండేటట్టుగా ఈ రోడ్డును కూడా వేయడం జరుగుతుంది. ఈరోజు ఒకటే చెప్తున్నాం, విద్యా వ్యవస్థ గత ప్రభుత్వాలు, ఈరోజు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం, మీరు విద్యా వ్యవస్థ గురించి మాట్లాడినప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం, దీంట్లో ఇటు కేంద్రం నుంచి వచ్చేటువంటి అన్ని యొక్క వనరులు కూడా ఆ రోజుల్లో ఎట్లాగైతే నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా, నా తండ్రి గారు బివి మోహన్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నటువంటి ఒడిసి పట్టుకొని ఇక్కడ పశ్చిమ ప్రాంతం కర్నూలు జిల్లాలో వెనుకబడిన ప్రాంతమైనటువంటి బడుగు బలహీన వర్గాలలో ఉన్నటువంటి ఆణిముత్యాలను తీర్చిదిద్దే విధంగా ఉండే విద్యాలయాలు ఈ నవోదయ విద్యాలయాలు. ఈరోజు మళ్ళీ మన నంద్యాల పార్లమెంట్లో కూడా ఇటువంటి జవహర్ నవోదయ విద్యాలయాలు వస్తున్నాయంటే ఇది లోకేష్ బాబు గారు, ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేసేటువంటి ఈ యొక్క ప్రాజెక్ట్స్ని టేకప్ చేసి మళ్ళీ కూడా వీటి ద్వారా బ్రహ్మాండమైనటువంటి అత్యున్నత ప్రమాణాలు కలిగినటువంటి విద్యా వ్యవస్థ నుంచి బయటకు వచ్చే విధంగా విద్యార్థులు ఒక అత్యున్నత స్థాయికి పోయే విధంగా తీర్చిదిద్దే విద్యాలయాలుగా దీన్ని ముందుకు తీసుకోవడం జరుగుతుంది. మరొక్కసారి ప్రిన్సిపల్ గారికి ఈరోజు చూశాను, నేను లోపల చూస్తే ఏదైతే రిజల్ట్స్ ఉన్నాయో సంవత్సరం గత 3-4 ఏళ్లుగా 100 to 100% రిజల్ట్ అవుట్కమ్, అది కూడా ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. అంటే ఈ విద్యాలయాలు అనేది టీచర్స్ కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ గుడిలో ఉన్నటువంటి దేవుళ్ళుగా టీచర్లు, నేను ముందుగానే చెప్పిన విధంగా టీచర్ల వ్యవస్థ కానీ ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ పాఠశాలలకు మించిపోయే విధంగా లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రులు ప్రతి ఒక్క చర్య తీసుకుంటున్నారు. తల్లికి వందనం కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కావచ్చు, టీచర్ స్టూడెంట్ రేషియో కావచ్చు, ఇలా జవహర్ నవోదయ విద్యాలయాలు అంటే కేంద్రం నుంచి వచ్చిన స్టాండర్డ్స్ ఉన్నటువంటి పాఠశాలలు, అదేవిధంగా గవర్నమెంట్ పాఠశాలలు కూడా తీర్చిదిద్దే విధంగా ఈ ప్రభుత్వం ముందుకు పోతాను తెలియజేస్తూ మరొక్కసారి జవహర్ నవోదయ విద్యాలయ యాజమాన్యానికి, ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ గారికి, అధ్యాపకులకు, ఎవరైతే విద్యార్థులకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క నవోదయ విద్యాలయంకు సంబంధించి ఏ విషయమైనా కూడా అభివృద్ధి కావచ్చు, సమస్య కావచ్చు, ఏది వచ్చినా కూడా ముందుండి కీర్తిశేషులు నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు తనయుడుగా, ఈ ఎమ్మిగనూరు శాసనసభ్యుడిగా ఇక్కడ తక్షణమే ఏది కావాలన్నా స్పందించి వారికి అన్ని ముందుకు తీసుకోవడం జరుగుతుంది తెలియజేస్తుంది.